యెహోవాను సన్నుతించేదని నిత్యము ఆయన కీర్తి నా నోట నుండననేటటువంటి పాట మరి కోరారు కనుక పాడి వినిపిద్దాం. ఇది ఏ కీర్తన? ఇది 34వ కీర్తన. రాత్రి ధ్యానం చేసాం. రాత్రి ఈ కీర్తన ధ్యానం చేసాం. 34వ కీర్తన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి అందరూ ఉజ్జీవంగా ఉత్సాహంగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా మంచి భలే ఉత్సాహం ఉన్నారు. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు గ్లోరీ అందరూ సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన, కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. యేసు ప్రేమ, నిత్యుడగు తండ్రి ప్రేమ. అంతా యేసు ప్రేమ, నిత్యుడగు తండ్రి ప్రేమ. అంతా నా గ్లోరీ పాడాలి. ఆరాధన యేసుకి అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండెలే పగిలిన. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారి కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలిన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకి స్తుతి కలుగును, ఆయన నామమునకి స్తుతి కలుగును. అంతా నా మేలుకి ఆరాధన యేసుకి, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. గ్లోరీ ఆరాధన స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా,
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. గ్లోరీ. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నీలుకి ఆరాధన, అంతా నా మంచికి తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావములు మనం ఆరాధిస్తున్న యేసునికే కలుగునుగాక. దావీదు తన కీర్తనలో 34వ కీర్తనలో అంటాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించేదను. ఆయనకు పని పాట లేదా? ఉంది. పని పాట లేదా ఆయనకంటే? ఉంది. గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుంటూ ఆ అడవిలో గొర్రెలను వదిలేసి ఆ చెట్టు నిండా కూర్చొని ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన చేయకుండా చెప్పాడా ఏంది? ఆయన చేశాడు. ఏమని? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తున్నాను, నిత్యము ఆయన కీర్తి. కొంతమంది వారానికి ఒకసారే ఉంటుంది ఆయన కీర్తి ఆ నోట్లో. కొంతమందికి వారానికి ఒక్కరోజే ఆయన కీర్తి అంటే ఆయన పాట మన నోట ఉంటుంది. కానీ దావీదైతే నేను ఎల్లప్పుడూ, మనమైతే అప్పుడప్పుడు. చెప్పండి, మనమైతే అప్పుడప్పుడు, కానీ దావీదైతే ఎల్లప్పుడూ. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంట? యెహోవాను సన్నుతిస్తున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, ఎల్లప్పుడూ దావీదు దేవుణ్ణి సన్నుతిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. కాబట్టి అతనికి ఆపద వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలో ఆ దావీదుకి దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఈ రాజుని, దావీదుని పట్టుకొని అబీమెలెకు దగ్గరికి తీసుకెళ్లారు. గాతు రాజు అయినటువంటి అబీమెలెకు, అతని పేరు ఆకీషు. రాత్రి చెప్పాను మీకు. ఆకీషు అనేటటువంటి గాతు రాజు దగ్గరికి ముందు నిలబెట్టారు తీసుకెళ్ళి. ఇతను ఒక యుద్ధశూరుడండి, ఇలాంటి వాడు ఉంటే మనల్ని భయపెట్టేస్తాడు అని చెప్పి ఆ దావీదుని ఆ రాజు దగ్గర తీసుకెళ్ళినప్పుడు దావీదు భయపట్ల. దావీదు పిరికివాడు కాదు. దావీదుకి ఒక నిరీక్షణ ఉన్నది, దావీదుకి ఒక నిశ్చయత ఉన్నది, దావీదుకి ఒక విశ్వాసం ఉన్నది. హల్లెలూయా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నా నోట ఆయన కీర్తి ఎప్పుడు పాడుతూ ఉంటాను, ఎప్పుడు స్తుతిస్తాను, ఎప్పుడు పాడుతూ ఉంటాను. కాబట్టి నా దేవుడు ఎప్పుడు నాతో ఉంటాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. నేను ఎప్పుడు స్తుతిస్తాను, ఎప్పుడు కీర్తిస్తాను. కాబట్టి నా దేవుడు ఎప్పుడు. అది ఆయన నమ్మకం. ఏంటంటే అదే నమ్మకం. ఎల్లప్పుడూ నేను ఆయన సన్నుతిస్తాను, ఎల్లప్పుడూ నేను ఆయన కీర్తిస్తాను. కాబట్టి ఎల్లప్పుడూ నా దేవుడు నాతో. మరి ఈరోజు మనతో ఉంటాడు ఆ దేవుడు? ఉంటాడు. ఎందుకు ఉంటాడు? దావీదు వలె నువ్వు కూడా, నేను కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ, ఆయన్ని ఆరాధిస్తూ, కీర్తిస్తూ. ఏం పని పాట లేదు పాస్టర్ గారు అంటే, పని ఉంది, పాట ఉంది, అన్నీ ఉన్నాయి.
చేసుకొని పని చేసుకుంటూనే. అందుకే అంటారు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదంట. అవునా కదా? నువ్వు పని చేసుకో, ఫ్యాక్టరీకి వెళ్ళు, పనికి వెళ్ళు, డ్యూటీకి వెళ్ళు, ఏ పనైనా చేసుకో. పని చేస్తానే ఏం చేయాలా? దేవుని స్తుతిస్తూ ఉండు, ఆరాధిస్తూ ఉండు, పాడుతూ ఉండు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడు ఆయన దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ ఏం చేస్తాడో నీతో ఉంటాడు. అదే దావీదు యొక్క ధైర్యం ఏంటంటే అదే, దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటాడు. కారణం ఏంటంటే ఎల్లప్పుడూ నేను ఆయన్ని స్తుతిస్తాను కాబట్టి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు 6వ వాక్యంలో, ఈ దీనుడు మొరపెట్టగా, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయంలో 6వ వాక్యంలో అంటాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. శ్రమలన్నిటిలో అతన్నంటే ఎవరుగా? దావీదే. మొరపెట్టింది దావీదే, ఉత్తరం ఇచ్చింది దేవుడు, జవాబిచ్చింది దేవుడు. హల్లెలూయా. అయ్యా రాజు ముందు నిలబెట్టారు నన్ను, ఏం చేయమంటావు నన్ను? ప్రార్థన చేశాడు దేవుడికి. దేవుడు అన్నాడంట, ఏం చేయక్కర్లేదు, పిచ్చోళ్ళగా ఉండే, నువ్వు మాట్లాడక అన్నాడు. అక్కడికి వెళ్ళి నేను పెద్ద యూరుణ్ణి, పెద్ద యుద్ధం చేసేవాడిని, కండల వీరుణ్ణి అని చెప్పుగా బాక. అక్కడికి వెళ్ళి ఏం చేయమంటావు ప్రభా? అక్కడికి వెళ్ళి పిచ్చోళ్ళగా ఉండు. అవును, అంతే. ఒక్కోసారి పిచ్చోళ్ళగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు పోయి రాజు దగ్గర పిచ్చోళ్ళగా యాక్ట్ చేశాడు. సొల్లు గారుచుకుంటున్నాడంట, సొంగ గారుచుకుంటున్నాడు, గడ్డమాట కడుతున్నాడ అంటున్నాడు. ఏంట్రా ఈ పిచ్చోడు నా దగ్గర తీసుకొచ్చారా? అయ్యా పిచ్చోడు కాదన్నాడు, అయిపో మామూలుడు కదండి, యుద్ధ సూర్యుడు అండి. ఊరుగారా, వాడి యుద్ధ సూర్యుడు అంటే నోట్లో సొల్లు గారుచుకుంటే గడ్డమాట తీసుకుని పిచ్చోడు కోకున్నాడు, తలకోకున్నాడు. జై, ఇలాంటి వాడితో నాకు యుద్ధం లేదా, తీసుకెళ్ళిపోండి. విడిచిపెట్టేశారు. ప్రార్థన చేశాడు. ఈ దీనుడు మొరపెట్టగా, పిల్లలు గమనించండి, దావీదు ఒక దీనుడిగా ఉన్నాడు కాబట్టి, దావీదు తన దీనత్వాన్ని అక్కడ కనబరిచాడు కాబట్టి, దావీదులో ఉన్న 3 గుణ లక్షణాలు ఏంటంటే, ఒకటి, ఆయన దీనుడిగా ఉన్నాడు దావీదు. నేను ఎంతటి వాడనో, నేను గొప్పవాడిని అని చెప్పుకోవాలా దావీదు. దీనుడిగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. అది నువ్వు దీనుడిగా ఉండి మొరపెడితే నీ మొర్ర దేవుడు ఆలకిస్తాడు. అంతేకాదు 7వ వాక్యం అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించింది దేవుడే. నా బలము కాదు, నా శక్తి కాదు, నన్ను రక్షించింది నా దేవుడే. దానికి కారణం ఏంటంటే నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను కనుక. దావీదులో ఉన్న 2వ లక్షణం ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కనుక తన ఆపదలో నుంచి, తన కష్టకాలంలో నుంచి దేవుడు తనని రక్షించాడు. ఇది 2వ లక్షణం అయి ఉన్నది. హల్లెలూయా. 3వ లక్షణం 19వ వాక్యం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగాక. 3వది, నీతి కలిగి ఉన్నాడు. దావీదు కలిగి ఉన్నటువంటి 3వ గుణ లక్షణం ఏంటంటే నీతి కలిగి ఉన్నాడు, యథార్థత కలిగి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ 3 గుణ లక్షణాలు దావీదు కలిగి ఉన్నాడు కనుక దావీదు యొక్క జీవితంలో వచ్చినటువంటి ఆపదల నుండి, కష్టాల నుంచి, శ్రమల నుండి, మరి ఆయన మొరపెట్టినప్పుడు, కష్టకాలంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చేసినటువంటి పని ఏంటంటే సహాయం చేస్తాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి కార్యం పిల్లరా. ఒకటే అంటున్నాడు దావీదు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను, నా నోట నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది, కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ నాతో ఉంటాడంట. అర్థమవుతుందా పిల్లరా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మంచిది. మనము దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ప్రక్క యుద్ధం ఆగిపోయిందంట. ఏం ఆగిపోయింది? యుద్ధము వారు ఒప్పందం చేసుకొని, 3వ ప్రపంచ యుద్ధం అప్పుడే చేసుకోవద్దురా, ఇప్పుడిప్పుడే కంట్రీలన్నీ డెవలప్ అవుతున్నాయి. అవునా?
ప్రతి దేశము ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఇప్పుడే మనం కొట్టుకుంటే ఈ మొత్తం అన్నీ కూడా స్మాష్ అయిపోతాయి. కాబట్టి అప్పుడే మనం అణుబాంబులు ఉపయోగించొద్దు అని చెప్పి ఒప్పందం చేసుకున్నంట యుద్ధాన్ని ఆపేశారంట. దేవునికి స్తోత్రం. మన ప్రవక్త ఏమాడో తెలుసా? ఓరు పిచ్చోళ్ళారా, అసలు ఆ యుద్ధాన్ని ఆపింది వీరు కాదు, ఈ కాలపు వధువే అంట. యుద్ధాన్ని ఆపేది ఎవరో? ఈ కాలపు వధువే యుద్ధాన్ని ఆపేది. మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేది ఎవరంటే ఆయన ఎవరో? పుతిన్ గారు కాదు, ఇంకెవరమ్మా చెప్పండమ్మా? ట్రంప్ గారు కాదు, వాళ్ళు ఎవరో పెద్ద పెద్దోళ్ళు, నాకు తెలియదు అనుకోండి. వాళ్ళు ఎవరో కాదు యుద్ధాన్ని ఆపేది. మన ప్రవక్త అంటున్నాడు యుద్ధమును ఆపేది వధువేనంట. హల్లెలూయా. ఇంకా చెప్పనా? ఇంకా చెప్పనా? దేవునికి స్తోత్రం. ప్రవక్త తన వర్తమానంలో ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు సిద్ధపడిపోతే, వధువు సిద్ధపడిపోతే యుద్ధం రెడీ అయిపోద్దంట. నా మాటలు అర్థమవునాయా? వధువు సిద్ధపడితే యుద్ధం రెడీ అవుతుందంట. ఆమేన్. జాగ్రత్తగా వినండి. 3వ మందిరాన్ని కట్టడానికి డబ్బు రెడీగా ఉంది. 3వ మందిరము కట్టడానికి డబ్బు రెడీగా ఉంది. హల్లెలూయా. దానికి కావలసినటువంటి ఏమంటారు పదార్థములు అంటే వస్తువులు, దానికి కావలసిన సామాగ్రి, అంటే 3వ మందిరాన్ని కట్టడానికి కావలసిన సామాగ్రి, వస్తువులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. రెండవది, స్థలాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కట్టడానికి వస్తువులు, పదార్థములన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు అన్నీ సిద్ధంగా ఉన్నాయి కానీ వధువు సిద్ధంగా లేదంట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? ఒక్కడే గుర్తుంచుకోండి, ప్రవక్త ఒక మాట చెప్పాడు. ఎప్పుడైతే పోపు అలాగే ఇజ్రాయేల్ దేశపు అధ్యక్షుడు కరచాలనం చేయటం అంటే వాళ్ళిద్దరూ కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటం వధువు చూడదంట. ఆమేన్. వధువు చూడదంట. మళ్ళా చెప్తున్నాను వినండి. ఎవరెవరు? పోపు, ఇజ్రాయేల్ దేశపు అధ్యక్షుడు. అంటే ఆ టైంలో ఎవరుంటే వాళ్ళు, ఇప్పుడు బైడెన్ అనే కాదు, లేకపోతే ట్రంప్ అనే కాదు, ఆ టైంలో వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకునే టైంలో ఎవరెవరు? పోపు, ఇజ్రాయేల్ దేశపు అధ్యక్షుడు ఒప్పందం చేసుకుంటారంట. ఏ విషయంలో? ఇప్పుడే కదా చెప్పాను, మందిరము కట్టే విషయంలో. 3వ మందిరము కట్టే విషయంలో వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం చేసుకునే సమయంలో వధువు ఉండదంట. ఒకవేళ వాళ్ళిద్దరూ కనుక ఒప్పందం చేసుకోవడం నువ్వు చూసావంటే ఎత్తబాటులో మిస్ అయిపోయారు లెక్కంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. టీవీలో గనక ఇజ్రాయేల్ దేశపు అధ్యక్షుడు, పోపు గారు గనక టీవీలో న్యూస్ ఛానల్లో వాళ్ళిద్దరూ కలిసి ఒప్పందం చేసుకోవడం గనక చూశారు అంటే వాళ్ళు ఎత్తబాటును కోల్పోయారు అని అర్థం అంట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు ఈ కాలపు దేవుని ప్రవక్త చెప్తుంటే ఆయన పట్టుకుని ఈ పిచ్చోళ్ళందరూ అబద్ధ ప్రవక్త అంటున్నారు. ఏ ఇంటర్నేషనల్ స్పీకర్ చెప్పాడో చెప్పండి ఈ కార్యాలు? ఏ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవ సేవకుడు చెప్పాడో చెప్పండి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన ఇండియా తుఫాను, ఇప్పుడు ఇది ఇండియాలోనేనా తుఫాను? చైనా తుఫాను చూసాం, టెక్సాస్ తుఫాను చూసాం, ఇటలీలో టోర్నడోలు చూసాం, జపాన్ భూకంపం చూసాం, సౌత్ ఆఫ్రికా భూకంపం చూసాం, ఇండోనేషియా భారీ తుఫాను చూసాం, థాయిలాండ్లో భారీ తుఫాను చూసాం, మెక్సికోలో భారీ తుఫాను చూసాం.
ఇరాన్లో భారీ తుఫాన్ చూసాం, నేపాల్లో భారీ తుఫాన్ చూసాం, భారతదేశంలో భారీ తుఫాన్ చూడబోతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. రాబోయేటటువంటి దినాల్లో 2025 సంవత్సరంలోనంట 566 విపత్తులు అంట సంవత్సరానికి. ఎన్ని? 560 విపత్తులు. అంటే అది తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, మరి టోర్నడోలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు. ఏవైతే 2025 సంవత్సరంలో ఈ యొక్క వాళ్ళు ఏమంటారు, విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సుమారుగా జనవరి మొదలుకొని డిసెంబర్ 25 వరకు లెక్కేసుకుంటేనంట 560 విపత్తులు భూమిని తాకబోతున్నాయంట. మరొక విశ్లేషకుడు చెప్పాడు, ఈ 3వ ప్రపంచ యుద్ధమే కనుక నిజంగా జరిగితే ప్రపంచమంతా కూడా ఒక శ్మశానంగా మారబోతుంది అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, మంచిది పిల్లరా, మనము ఈ భూమి మీద యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. మనము ఈ యొక్క దేశ వారసత్వం కాదు మనది. మనము త్వరలోనే మన దేశానికి మనం వెళ్ళిపోబోతున్నాం. కాబట్టి మరి ఇశ్రాయేలులు నివసించిన ఆ ప్రదేశముని ఇశ్రాయేలు దేశం అన్నారు. ఇశ్రాయేలు దేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఇశ్రాయేలు దేశానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఇశ్రాయేలీలు అక్కడ నివసించుచున్నారు కనుక ఆ ప్రాంతానికి, ఆ దేశానికి ఇశ్రాయేలు దేశం అని పేరు వచ్చింది. ఎవరు ఆ ఇశ్రాయేలీలు? చెప్పాలి. ఎవరు ఆ ఇశ్రాయేలీలు అంటే యాకోబు యొక్క 12 మందిలో 10 మంది గోత్రకర్తలు. 12 మందిలో 10 మంది. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇశ్రాయేల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, యాకోబునకు దేవుడు పెట్టిన మారు పేరే ఇశ్రాయేలు. అందుకే ఆ యొక్క 10 మంది గోత్రకర్తలు, హల్లెలూయా, 10 మంది గోత్ర, అంటే యోధా బెన్యామీను కాక, యోధా బెన్యామీను. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు పేరుగా మార్చబడినటువంటి యాకోబు సంతతి, యాకోబు పుట్టినవారు ఎవరంటే రూబేను, షిమ్యోను, లేవి, యోధా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జెబులోను, యోసేపు, బెన్యామీను. 12 మంది సంతానం, 12 మంది మగపిల్లలు, ఒక కుమార్తె దీనా. ఆమె పేరెవరు? దీనా. దేవునికి స్తోత్రం. అయితే ఈ 12 మందిలో ఒక యోధా, బెన్యామీను, ఈ 2 గోత్రాల వారు వేరైపోయారు. దేవుడే వారిని వేరు చేశారనుకోండి. వారు యోధా అంటే యూదులుగా పిలవబడ్డారు. ఎవరెవరు? యోధా, బెన్యామీను గోత్రికులు. ఈ సంతానపు వారు అందరూ కూడా యూదులుగా పిలవబడ్డారు. మిగిలిన 10 గోత్రాల యొక్క ప్రజలందరూ కూడా ఇశ్రాయేలీలుగా పిలవబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరిని నడిపించడానికి దేవుడు మొదట్లో ప్రవక్తలను ఏర్పాటు చేశాడు దేవుడు. ఆమేన్. వీరందరినీ కూడా నడిపించడానికి దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేశాడు. ప్రవక్తలు కొంతకాలానికి అంతరించిపోయినప్పుడు న్యాయాధిపతులను నియమించాడు. న్యాయాధిపతులు కొంతకాలానికి అంతరించిపోతున్న సమయంలో దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. అయితే ప్రజలు ఏం చేశారంటే, లోకరీతి చొప్పున అందరికీ రాజులున్నారు, ఇశ్రాయేలీయులైన మాకు ఎవరో రాజు లేరని వాళ్ళు కోరుకొనుట ద్వారా దేవుడే వారికి స్వయంగా ఒక రాజుని నియమించాడు. అతని పేరే సౌలు రాజు. హల్లెలూయా. అతడే ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? కనుక ఈ యొక్క మరి చూడండి, కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏమంటారంటే ఉత్తర రాజ్యం అంటారు. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఉత్తర రాజ్యం అంటారు. యోధా రాజ్యాన్ని దక్షిణ రాజ్యాన్ని అంటారు. యోధా రాజ్యాన్ని దక్షిణ రాజ్యంగా పిలుస్తారు. యోధా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. యోధా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. వీరిలో 8 మంది మాత్రమే మంచి రాజులు, మంచి పరిపాలన జరిగించారు. దేవునికి స్తోత్రం.
మిగిలిన వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి వారు వారి యొక్క విగ్రహాలను, దేవతలను, ప్రతిమలను నిలబెట్టించి యెహోవాకు కోపం పుట్టించినటువంటి వారుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. 20 మంది రాజుల్లో కేవలం 8 మంది రాజులు మాత్రమే దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మిగిలిన 12 మంది కూడా దేవునికి అయిష్టంగా జీవించి మళ్ళీ విగ్రహారాధనలోనికి ప్రజలను నడిపించినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. ఇశ్రాయేల్ దేశాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. ఈ 19 మంది రాజుల్లో ఎవడైనా ఒక్కడ మంచోడు ఉన్నాడంటే ఒక్కడో మంచోడు లేడు. అందరూ తమ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి విరోధంగా నడుచుకున్నటువంటి వారే తప్ప అందులో ఎవరో కూడా మంచివారుగా ఉన్నట్టుగా మనకి చరిత్రలో ఎక్కడా లేదు. కావాలంటే నేను ఇంకొకసారి దాన్ని సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళ పేర్లు చెప్తాను మీకు. హల్లెలూయా. ఇప్పుడు సమయం సరిపోదు కనుక వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు, మీకు ఊరికే టూకీగా చెప్తా ఉన్నాను. మళ్ళా గమనించండి, యోధా రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు ఎంతమంది? 20 మంది. అందులో మంచిగా జీవించిన వాళ్ళు 8 మందే. మిగిలిన 12 మంది కూడా దేవునికి అయిష్టంగా జీవించారు. ఆమేన్. ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎంతమంది? 19 మంది. వీళ్ళలో ఎవరైనా మంచి రాజులు ఉన్నారంటే ఎవరూ లేరు. అందరూ కూడా దేవునికి విరోధముగా అయిష్టంగా జీవించినటువంటి రాజులే, పరిపాలించిన రాజులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యోధా రాజ్యానికి రాజధాని ఏంటి? యోధా రాజ్యానికి యోధా చెప్పండి, యెరూషలేము. ఇశ్రాయేల్ రాజ్యానికి రాజధాని ఏదంటే షోమ్రోన్. ఎవరు రాసుకోవట్లేదా? మాకెందుకండి అనుకుంటున్నారా? ఏమో ముసలోడిని అయిపోతున్నాను, ఏ టైంలో ఎలా ఉంటానో నాకు తెలియదు కదా. ప్రవక్త ఇచ్చిన వర్తమానం ప్రకారం నేను చెప్తున్నప్పుడు మీరు రాసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. తర్వాత మళ్ళీ ఎవరన్నా పాస్టర్ని పిలుచుకోవాలి, మీకు చెప్పించుకోవాలి, ఎందుకు వచ్చిన బాధలు. ఇప్పుడు రాసుకున్నారనుకో మీకు అర్థమవుతుంది కదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోధా రాజ్యానికి రాజధాని, అమ్మాయి ఆ పాపను కూర్చో, నాకంటే గట్టిగా అరుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యోధా రాజ్యాన్ని దక్షిణ రాజ్యంగా పిలుస్తారు. ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాన్ని ఉత్తర రాజ్యంగా పిలుస్తారు. యోధా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. అందులో కేవలము 8 మంది మాత్రమే మంచిగా పరిపాలించారు. మిగిలిన వాళ్ళు వారి ఇష్టానుసారంగా జీవించి విగ్రహారాధన తీసుకొచ్చారు. హల్లెలూయా. ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు 19 మంది. వాళ్ళలో ఏ ఒక్కరు కూడా మంచివారు లేరు అని మనం చూడొచ్చు. యోధా రాజ్యానికి రాజధాని యెరూషలేము అయితే ఇశ్రాయేలు రాజ్యానికి రాజధాని షోమ్రోను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగా ఎంతమంది రాజులు పరిపాలించినా, ఎంతమంది ప్రవక్తలను దేవుడు నియమించినా, ఎంతమంది న్యాయాధిపతులను ఇశ్రాయేలు కొరకు దేవుడు నియమించినా ఎవరు కూడా సరైనటువంటి పరిపాలన పరిపాలించలేకపోయారు. కాబట్టే దేవుడే స్వయంగా మానవుడిగా యోధా గోత్రపు, హల్లెలూయా, మరి యూదుల రాజుగా మరి శరీరము దాల్చుకొని ఆయన భూమి మీదకి చూడండి ప్రత్యక్షమయ్యను. ఒక చోట పుట్టెను అని ఉంటుంది, ఒక చోట పుట్టెను అని ఉంటుంది, ఒక చోట వచ్చెను అని ఉంటుంది. వింటున్నారా? మనుషులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చెను అని ఉంటుంది. హల్లెలూయా. సర్వసాధారణంగా మనుషులందరినీ కూడా పుట్టెను అని ఉంటుంది, కానీ ఆయన అలా లేదు, ప్రత్యక్షుడయ్యను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ యొక్క ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రవక్త చెప్తున్నటువంటి మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. రాకడ అనేది దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పై ఉన్నది. రాకడ అనేది ఏం చెప్పండి, చెప్పాలి, వాగ్దానమా కాదా? యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యంలో ప్రభు చెప్పినటువంటి మాటను ఒకసారి గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యం అనేటప్పటికీ, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు,
నా యందును విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచులాగిన, నేనుండి స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దును. ఇదేంటి చెప్పండి? ఇదేంటిది? దేనిని కూర్చిన వాగ్దానం? రెండవ రాకడను కూర్చిన వాగ్దానం. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎవరికి? ఆయన వధువుకి. ఈ వాగ్దానం ఎవరికి చెప్పండి? ఆయన వధువుకి. ఆయన వధువుకి దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. బాగా రిచ్ కంట్రీ అంట సౌదీ అంట కదా. సౌదీ అనా? సౌదీ అంట. నాకు నిన్న ఎవరో చెప్పారు, ప్రపంచ దేశాలన్నిటిలోకి రిచ్ కంట్రీ అంటది. ఎంత రిచ్ కంట్రీ అంటే వాళ్ళ బాత్రూమ్ కూడా బంగారమేనంట. వాళ్ళ బాత్రూమ్ కూడా బంగారమేనంట. దేవుడికి స్తోత్రం. మరి ఇంక అంతకంటే ఏం చెప్పను? అవునా కదా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా చూడండి, రిచ్ కంట్రీ సౌదీ అని చెప్పుకుంటూ వాళ్ళ బాత్రూములు బంగారం అవ్వచ్చు, బెడ్రూములు బంగారం అవ్వచ్చు, వారి ఇళ్ళే బంగారం అవ్వచ్చు, కానీ మన రోడ్లే బంగారం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యేసయ్య మన కొరకు సిద్ధపరిచిన రాజ్యములో ఉన్న రోడ్లు సిమెంట్ రోడ్లు కాదు, తారు రోడ్లు కాదు, కంకర రోడ్లు కాదు, గోతులు పొడ్చడం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక పిల్లరా, ఇది ప్రవక్త అంటున్నాడు రెండవ రాకడను గూర్చిన వాగ్దానం. అందుకే మన ప్రవక్త చెప్తున్నాడు, రాకడ అనేది దేవుని యొక్క వాగ్దానమును గూర్చిన నెరవేర్పు. ఆమేన్. హల్లెలూయా. మీ తండ్రి కానీ తల్లి కానీ విదేశాలు ఎందుకు వెళ్తున్నారు? నీకోసం 4 రాళ్ళు అంతే కదా, నీకోసం. అంతేనా? లేకపోతే ఆయన అక్కడ ఉండిపోతాడా? మన ప్రవక్త అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? విదేశాలు వెళ్ళిన నీ తండ్రి కానీ తల్లి కానీ ఆ విదేశాల్లో ఉన్న అందమైనటువంటి భవంతులను చూసి, అందమైనటువంటి దేశాలను చూసి, అబ్బా ఇక్కడే బాగుంది, ఇక్కడే ఉండిపోతానని నీ తండ్రి అంటాడా? అండవు. మళ్ళా తిరిగి నీ తండ్రి నీ కోసం వస్తాడు. అవునా కదా? హల్లెలూయా. నీ తండ్రి వెళ్ళినటువంటి విదేశం ఎంత గొప్పదైనా, నీ తండ్రి వెళ్ళినటువంటి దేశం ఎంత గొప్పదైనా, అది ఎంత రిచ్ అయినా సరే, ఆ తండ్రి మళ్ళా నీ కొరకు ఒక గొప్ప ఆశీర్వాదంతో తిరిగి వస్తాడు. హల్లెలూయా. అలాగే ఇక్కడ మన ప్రవక్త అంటున్నాడు, మన పరమ తండ్రి వెళ్ళినటువంటి ఆ దేశం ఎంత గొప్పదో తెలుసా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఈ భౌతిక సంబంధమైనటువంటి తండ్రి అయితే ఆ రాజ్యాన్ని, ఆ దేశాన్ని విడిచి నీ కొరకు వస్తాడు. నిన్న అక్కడ తీసుకెళ్ళలేడు. పట్టుకున్నారా మాటలు? నిన్న అక్కడికి తీసుకెళ్ళగలడా నీ తండ్రి? అరే నేను ఆ రాజ్యాన్ని చూశాను, చాలా బాగుంది, సౌదీ లేకపోతే మరొక దేశం చాలా బాగుంది, అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ ఉందాం మనం వెళ్ళిపోయి అని చెప్పి తీసుకెళ్ళగలడా? నిన్ను తీసుకెళ్ళలేడు. కానీ నా ప్రభు అయితే, ఆమేన్, హల్లెలూయా, నేనుండే స్థలములో మీరుండులాగున, ఆమేన్, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను అన్నాడా లేదా? అందుకే పిల్లరా, రెండవ రాకడ అనేది దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పై ఉన్నది. రాకడ అనేది జరగబోవు కార్యమై ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక రాకడ అనేది క్రైస్తవ సమాజంను మేల్కొల్పే కార్యమై ఉన్నది. దేవుని రాకడ సమయంలో సంఘం ఎత్తబడాలి. అలా ఎత్తబడాలంటే నీవు ఒక పిలుపుని వినాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్వరాన్ని వినాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన కృపను కలిగి ఉండాలి. క్రీస్తు యొక్క రెండవ రాకడ అనే కార్యము రహస్యమై ఉన్నది. ఆయన రాకడను గురించి ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా బోధిస్తూ ఉన్నారు. శ్రమలకి ముందు వెళ్ళిపోతుందని ఒకళ్ళు, శ్రమల తర్వాత వెళ్ళిపోతుందని ఒకళ్ళు, శ్రమలకి అటు ఇటు కాకుండా మధ్యలోంచి వెళ్తుందని ఒకళ్ళు, రకరకాలుగా దేవుని యొక్క రాకడను గురించి చెప్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా గమనించండి, ఈ కాలానికి దేవుని చేత పంపబడినటువంటి ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన వచ్చి ఈ రెండవ రాకడను గూర్చినటువంటి మర్మము అద్భుతంగా మనకు బోధించాడు.
దానిని గురించి మనం ఎవరం కూడా కలత చెందవలసిన అవసరం లేదు, అనుమానం పడవలసిన అవసరము ఏమాత్రము లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నిజముగా ఆయన భార్యవైతే నిన్ను తీసుకెళ్లకుండా ఉంటాడు ఆయన. నువ్వు ఆయన ఎన్నికలో ఉన్నదానవైతే, నువ్వు ఏర్పరచబడినటువంటి వంశం అయితే, హల్లెలూయా, నిన్ను తీసుకెళ్లకుండా ఆయన వెళ్ళడు, అందులో డౌట్ లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18, 19 వాక్యాలు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18, 19. వారు వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారు, సత్క్రియలు అనే ధనము కలిగిన వారుగా ఉండి, ఔదార్యము గలవారిగా ఉండి, తమ ధనములో ఇతరులకు అంటే పంచిపెట్టువారునై ఉండవలెనని. అది మంచి పునాది. అంటే అది ఏంటా మంచి పునాది? నాగార్జున సిమెంటా? అదే మన పునాది? అది కాదు. మన రాబోవు కాలానికి మంచి పునాది గలవారే తమ కొరకు వేసుకొనుచు, అది మేలు చేయువారు, కీడు చేసేవారు పరలోకం పోనే పోరు, అందులో డౌట్ లేదు. నువ్వు ఎలా ఉండాలంటే మేలు చేసేవారిగా ఉండాలి, సత్క్రియలు అనే ధనము గలవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు ఇందాక, ఆ వస్త్రాలు ఏమిటో కాదు కానీ పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ వస్త్రాలు ఏంటి? సన్నపు నార బట్టలేంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సన్నపు నార బట్టలేంటి? పరిశుద్ధుల నీతి క్రియలు. అదే ఇది. నీకు మేలు చేయటం నేర్చుకో, అదొక క్రియ. నువ్వేం చేయాలి చెప్పండి? మేలు చేయటం నేర్చుకోవాలి. మేలు చేయటం ఒక క్రియ. నీ ధనములో కొంత ఔదార్యము కలిగి ఇతరులకు పంచిపెట్టడము అదొక క్రియ. ఔదార్యము గలవారును ఇతరులకు పంచిపెట్టేవారుగా అని, ఆ మంచి పునాది, రాబోవు కాలానికి మంచి పునాది వేసుకునేవారుగా మనం ఉండాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు గమనించండి, పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులంట. పెండ్లి విందుకు పిలిస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటి చెప్పండి? సాకులు చెప్పారంట. ఒకడంట ఎడ్లు కొనుక్కున్నాడంట. అంటే ఏం కొనుక్కున్నాడు? ఎడ్లు కొనుక్కున్నాడంట. ఆ ఎడ్లంట ఎలాగున్నాయో పరీక్ష చేసుకోవడానికి వెళ్తున్నాడంట. అంటే ఎవరైనా చూసి కొంటారా, కొనేసాక చూసుకుంటారా? ఆడు తింగరనయ్యాలి కాబట్టి ఆడు చెప్పే సమాధానం ఎలా ఉందండి? కొనేసాడంట, ఎడ్లు కొనేసాడంట. ఎలాగున్నాయో చూసుకుంటాను, చెక్ చేసుకోవడానికి వెళ్తున్నాడంట. ఈ పరలోకంలో గొప్ప విందురా బాబా, మంచి విందు ఏర్పాటు చేశారా, అది భోంచేద్దును కానీ రండి అంటే వీడు ఏం సాగులు చెప్తున్నాడంటే, ఎడ్లు కొనుక్కున్నాను ఆయన, అవి ఏమంటారు దాన్ని, చెక్కింగ్, దేనికి ఎలా జతలు కట్టాలి, దేనికి ఎలా కాడి కట్టాలి, ఏ జత ఎడ్లు బాగుంటాయని చెప్పి చెక్ చేసుకోవడానికి వెళ్తున్నాడంట. అది ఏమన్నా మంచి సాకు అండి అది? హల్లెలూయా. ఇంకొకడు అంటున్నాడంట, పొలం కొనుక్కున్నానండి, చెక్ చేస్తానికి వెళ్తున్నానండి అన్నాడు. ఏంటి అది? మెట్ట, మాగానా, కొబ్బరి తోట వేయాలా, నారిన తోట వేయాలా, మొక్కజొన్న వేయాలా, వరి ఓడ్చాలా, నీళ్ళు వస్తాయా రావా, కాలువలు ఉన్నాయా లేవా? ఆమేన్. ఎప్పుడు చెక్ చేసుకోవడానికి వెళ్తున్నాడంట? కొనేసాక. అది అసలు ఏమన్నా మంచిదంటే సాకు? మంచి సాకు అది? ఎప్పుడు చెక్ చేసుకోవాలి? కొనక ముందు చెక్ చేసుకోవాలి. కానీ వీడు ఏం చెప్తున్నాడు? విందుకు రారా నాయన అని చెప్తే పిలిస్తే, అయ్యా నేను పొలం కొన్నానంటే అది ఏం పంట పండుతుందో అక్కడ అన్నీ చెక్ చేసుకోవడానికి వెళ్తున్నాడు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగా. ఇందులో రాయబడలేదు కానీ ఇంకో దాంట్లో రాయబడదు. అయ్యా నేను పెళ్లి చేసుకున్నాడు కొత్తగా, మా ఆవిడ రానవదండి. ఇదేంటిరా, భోజనానికి వెళ్ళొద్దంటారా మీ ఆవిడ? పెళ్లి చేసుకున్నంత మాత్రం భోజనానికి వెళ్ళొద్దంటారా?
నేను వండిన పలావ్ కంటే ఆ గొప్ప పలావ్ ఏమైనా బాగుంటుంది అంటదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి సాకులన్నీ కూడా చెప్పి వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు చెప్పండి? విందును పోగొట్టుకున్నారు, పరలోకపు విందును. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమారుడు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప రాజు ఏర్పాటు చేసినటువంటి ఆ విందును పోగొట్టుకున్నారు వాళ్ళు. అయ్యా ఎవరో రావట్లేదండి. అయ్యయ్యో రాకపోతే ఎలాగరా? ఇంత బిర్యానీ చేసేసాం, 5 కేజీలు వేసేసాం, కట్ట కూడా చేయించాము, నోరు ఊరిపోతుందిరా బాబు. దేవునికి స్తోత్రం. మటన్ బిర్యానీ చేసాం, కట్టా చేయించాం, ఇంకేంటి పోన్లే గారి కూడా వేసేద్దాం, బూరేసేద్దాం, అన్ని స్వీట్లు గీట్లు అన్నీ వేసేద్దాం. మంచి విందు, రాజుగారి విందంటే కనీసం లేదంటే 16-17 రకాలు. నేను 22 రకాలు తిన్నాను. ఎన్ని? 22 రకాలు. నేను రాజుగారి భోజనానికి వెళ్తే 22 రకాల భోజనాలు పెట్టారు మాకు. దేవునికి స్తోత్రం. మరి ఈ రాజుగారి భోజనాలు ఎంత ఉంటాయి చూడండి. మొన్న ఆ ఉండేవతలు ఏదో ఊరు ఉంది, సిలుకూరు ఏదో ఊరు, ఆ పక్కనే ఆ ఫంక్షన్ హాల్లో 36 రకాలంట. మొన్న రాజుగారు, ఆయన పేరు రామరాజు గారు, ఆయన తీసుకెళ్లారు. అక్కడ భోజనంలోనంట 36 రకాలంట. దేవునికి స్తోత్రం కదా. ఏమంటే భౌతిక సంబంధమైనటువంటి రాజుగారి యొక్క భోజనాల్లోనే 36 రకాలు వేస్తే మరి ఆ రాజుగారి యొక్క రాజు ఏర్పాటు చేసినటువంటి విందు ఎలా ఉండదు చూడండి. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఒక భోజనం ఖరీదు 3000 అంట. అలా చూస్తున్నారండి. ఒక ప్లేటు భోజనం 3000 మనిషికొచ్చి. పరలోకంలో కాదులా, ఇక్కడ నేను చెప్తున్నానా, మీరు మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతారు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగాక. అక్కడ కాదు, ఇక్కడే భూమి మీదే. నేను విన్నది, మరి ఇంకా కాస్ట్లీ కూడా ఉంటాయంట, మరి నాకు తెలీదు, ఇంకా ఎక్కువ ఉంటాయంట. ఒక ప్లేటు 5000 రూపాయలు కూడా ఖరీదు ఉంటుందంట, ఒక ప్లేటు భోజనం ఆ బిందుకు వెళ్ళినప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా నువ్వు కోరిందల్లా ఉంటుంది అక్కడ. జస్ట్ రెడీగా చేసి ఇచ్చేస్తారు అక్కడ. నువ్వు ఏది కోరినా సరే, నువ్వు తినాలనుకున్న పదార్థం ఏదైనా సరే అన్నీ ఉంటాయి అక్కడ. అయితే పిల్లరా, ఆ రాజు ఏర్పాటు చేసినటువంటి విందులో మరి ఇంకెంత గొప్పగా ఉంటుందండి. అంత గొప్ప విందుకు పిలుస్తుంటే వీళ్ళు సాకులు చెప్పి రానన్నారంట. రానంటే రాజుగారి కోపం వచ్చి, రేయ్ వాళ్ళు రానన్నారా, అయితే పని చేయి, ఆ రోడ్లోకి వీధుల్లోకి, రాజు వీధుల్లోకి వెళ్ళిపోయి ఎవరంటారో ఆ రోడ్ల పక్కన అక్కడక్కడను చెప్పాలి, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ఆ పనికిరోళ్ళు అందరూ ఉంటారా, వాళ్ళందరం తీసుకొచ్చానండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పెళ్ళికి పిలిచినప్పుడు పేర్లు రాసుకుని చుట్టాలకి పట్టాలకి అక్కడక్కడ ఒక్కొక్కరు ఏరుకుని వెళ్తాం మనం. ఇప్పుడు వీళ్ళు రానన్నారని చెప్పి ఈయనేం చేశాడు, పేర్లు లేవేమీ లేవు, ఎవడొస్తాడా అని మొత్తం లాక్కొచ్చానండి. హల్లెలూయా. ఎవరాళ్ళో చెప్పండి, ఇప్పుడు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ కుంటోళ్ళు, ఆ గుడ్డోళ్ళు ఎవరు కదా, మనమే. దేవునికి స్తోత్రం కలిగిన. అసలు మనకు అర్హత లేదు. అసలు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజు విందులో భోజనం చేసే అర్హత మనకే లేదు. ఎందుకంటే మనం ఎక్కడున్నాం, రాజవీధుల్లో ఉన్నాం, రాజగృహాల్లో కాదు, రాజవీధుల్లో ఉన్నాం, పడి ఉన్నాం మనం. ఇప్పుడు ఆ రాజుగారు కనికరించి ఆ విందు వాళ్ళు వద్దన్నారు కాబట్టి ఆ విందు మనకు సిద్ధపరిచాడు. ఇప్పుడు సేవకులు అన్నమాట, పనివారు ఎవరంటే సేవకులు, పాస్టర్లు. దొరికినోళ్ళల్లా తీసుకొచ్చేస్తే ఇంకా ఆ విందుశాలంట నిండిపోయిందంట. కొట్టండి, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. సీమోను ఇంటిలో ఆ భోజన పంక్తిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. సీమోను ఇంటిలో ఆ భోజన పంక్తిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీటితో పాదాలు కడిగింది,
తన కురులతో పాదాలు తుడిచింది, కన్నీటితో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన, గ్లోరీ సువాసన, ఇల్లంత సువాసన. ఓ ఆరాధన, ఆరాధన, ఆత్మీయ ఆరాధన, గ్లోరీ సువాసన, ఓ సువాసన, ఇల్లంత సువాసన. ఓ ఆరాధన, ఆరాధన, ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క కాళ్ళు కడిగి మెడ మీద పడి ముద్దెట్టుకుని సెంటు రాసి అత్తర పూసి చేయవలసిన ఆయనకు యోగ్యత లేదు. ఏ యోగ్యత లేనటువంటి మరియా, ఆ పాపపు స్త్రీ వెళ్ళి ఆయన పాదాల మీద పడి, ఆ విందుశాలకు వెళ్ళి ఆయన పాదాల మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీటితో పాదాలు కడిగి ఆమె అందమైన కురులతో పాదాలు తుడిచి ఆమె కష్టార్జితం అంతా పెట్టి ఒక అత్తరపుడు తీసుకెళ్ళి యేసయ్యను అభిషేకించింది. ఈరోజు నా ప్రియమైన దేవులారా, ఎన్నిక లేని మనలను దేవుడు ఏర్పరచుకొని, హల్లెలూయా, ఆ గొప్ప పరలోకపు విందుకు దేవుడు మనల్ని ఈరోజు పిలిచాడు. అందుకే అంటున్నాడు అక్కడ చూడండి, ఆ 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ వాక్యాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వాక్యం అంటాడు, మరియు అతడు నాతో ఎలాగూ చెప్పడం వింటిని, గొర్రెపిల్ల పెండ్లి విందుకు. ఆమేన్. ఇప్పుడు ఏ విందు? గొర్రెపిల్ల పెండ్లి విందు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? పరలోక రాజ్యం గురించి చెప్పాడు. అక్కడ ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? పరలోక రాజ్యం ఎలాగుంటుంది అంటే, ఇదిగో విందుకు పిలవబడినటువంటి విధానంలో ఉంటుంది. పరలోక రాజ్యం ఎలాగుంటుందంటే, పరలోక పెండ్లి విందుకు పిలవబడినటువంటి విధానంలో ఉంటుంది. వాళ్ళని పిలిచాం కానీ వాళ్ళు ఎవరు రాలేదు. కానీ రాజమార్గంలోకి వెళ్ళి కనబడినోళ్ళల్లా తీసుకొచ్చేయండి అన్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని దేవుడు పిలిచాడు. ఇప్పుడు పిలిచినటువంటి పిలుచుకోండి, పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. పిలవబడిన వారంట అనేకులంట, ఏర్పరచబడిన వాడు కొందరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మరి చెప్తూ ఉన్నాడు. ఇంకా మనము 25వ అధ్యాయము మత్తయి సువార్త 25లోకి వెళ్తే అక్కడ రెండు రకాల కన్యకలు కనబడతారు మనకు. అక్కడ బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. మన ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆ 10 మెంబర్స్, ఆ 10 మంది కూడా కన్యకలే అంటున్నాడు. ఆ 10 మంది కూడా కన్యకలే. వాళ్ళందరికీ కూడా ఏమన్నాయి? దీపాలు ఉన్నాయి. అందరికీ కూడా దీపాలు ఉన్నాయి. అందరూ కూడా సిద్ధుల్లో నూనెతో నింపబడ్డారు. అందరూ కూడా సిద్ధపడి వెళ్ళారు. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఏమయ్యారు? కునికి నిద్రించారు. అందరూ పడుకున్నారు. చూడండి, అందరూ పడుకున్నారు. హల్లెలూయా. అయితే ఒక స్వరము మధ్యరాత్రిలో, ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక వినపడ్డదంట. హల్లెలూయా. స్వరం వినపడ్డది. కానీ ఆ స్వరం విని అందరూ లేచారా? అందరూ లేచారా లేదా? కునికి నిద్రించిన 10 మంది కన్యకులు కూడా ఆర్భాటం జరిగింది కదా. అయ్యో పెండ్లి కుమారుడు వచ్చేసాడు అంటే ఈ నిద్రపోయేవాళ్ళు అందరూ మొత్తం 10 మంది కూడా లేచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లారా, ఈరోజు ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక ప్రపంచమంతా వినబడ్డది. 1963 ఫిబ్రవరి 28వ తేదీన సన్సైడ్ పర్వతం మీదకి మేఘము ధరించుకొని ప్రకటన 10:1 ప్రకారం బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చాడు అనే స్వరము ప్రపంచమంతా ఉన్న క్రైస్తవ సంఘాలకి వినపడ్డది. వినపడ్డదా? హల్లెలూయా. వినపడ్డ అందరూ ఉలికిపడ్డారు. ఇప్పుడు ఉలికిపడ్డారు. సంఘాలన్నీ ఉలికిపడుతున్నాయి. ఇదేంటి రా, ఎప్పుడో వచ్చేయడం ఏంటి అనుకుంటున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైనటువంటి దేవులారా, ఆ 10 మందిలో 5గురికి మాత్రమే ఆ అవకాశం ఇవ్వబడ్డది. ఎందుకంటే వాళ్ళు ఆ నూనెను స్పేర్ ఆయిల్ పట్టుకెళ్ళారంట. ఆమేన్. ఏం పట్టుకెళ్ళారు? వాళ్ళు స్పేర్ ఆయిల్ పట్టుకెళ్ళారు. హల్లెలూయా. ఒక ప్రత్యేకంగా వాళ్ళు సెపరేట్గా నూనె బుడ్డులతో, ఆ దీపాలతో పాటు నూనె కూడా పట్టుకెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ యొక్క పరిశుద్ధాత్మ లేదా ఆ యొక్క అభిషేకము అది ఏంటో కాదు, కానీ ఈ గడియ వర్తమానమై ఉన్నది.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొన్ని మాటలు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 30, 31 కూడా చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం త్వరగా 17వ అధ్యాయం 30, 31. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా లేకపోతే కొంతమందినా? అందరూ అంతటా మారు మనసు పొందాలని మనుషులకు ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞాపిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడైతే ఆ కాలంలో అయితే దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు. ప్రవక్తలు పంపించాడు, మాట వినలేదు, చూసి చూడనట్టు వదిలేశాడు. న్యాయాధిపతులను పంపించాడు, మాటలు వినలేదు, చూసి చూడనట్టు వదిలేశాడు. రాజులను పంపించాడు, రాజుల మాటలు వింటలేదు, చూసి చూడనట్టు వదిలేశాడు. ఆమేన్. ఇప్పుడేం జరిగింది? హెబ్రీ 1:1, హెబ్రీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వాక్యం. పూర్వకాలమందు నానా సమయములో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన అదే దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆ కుమారుడు ఎక్కడికి వచ్చాడు? విలియం మ్యారియన్ బ్రన్హామ్లోకి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కుమారుడు ఒక శరీరంలోనికి వచ్చాడు. ఆయనలో ఉండి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క దినముల అంతమందు, ఈ చివరి కాలములో వధువుని సిద్ధపరచడానికి, రెండవ రాకడ కొరకు ఎత్తబడే గుంపులో ఉండడానికి, నిన్ను నన్ను సిద్ధపరచడానికి దేవుడు చివరి స్వరాన్ని ఇచ్చాడు. కడవరి స్వరాన్ని ఇచ్చాడు నీకు. హల్లెలూయా. ఒక గొప్ప పెండ్లు విందుకి దేవుడు నిన్ను పిలవబోతున్నాడు. ఆ పిలుపుని నువ్వు వింటున్నావా? చివరి కాల స్వరాన్ని వింటున్నావా? చివరి కాల ప్రవక్తను నమ్ముతున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, ఆ కాలములో అయితే అది అజ్ఞాన కాలం అంట. అదే కాలం? ఇది జ్ఞానంతో నింపబడిన కాలం. ఇది చివరి కాలం. ఇప్పుడు చూసి చూడనట్టు ఉండడండి దేవుడు. హల్లెలూయా. నీకు దేవుడు పంపించిన వర్తమానంతో నువ్వు నిలబడ్డావా లేదా? దేవుడు నీ కొరకు పంపించిన ప్రవక్తతో నువ్వు నిలబడ్డావా లేదా? అదే దేవుడు చూస్తాడు. కాబట్టి నీ కొరకు దేవుడు ఒక వర్తమానం ఇచ్చి పంపించాడు, ఒక ప్రవక్తనిచ్చి పంపించాడు. ఆ ప్రవక్తతోనూ ప్రవక్త వర్తమానంతోనూ నిలబడాలి. మోషేతోనూ తన వర్తమానంతో నిలబడ్డవారు కనానులో అడుగు పెట్టారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు అందరూ మారు మనసు పొందాలి. ఇశ్రాయేలు దేవుని మాట వినకపోతే వారిని ఐగుప్తునకు బానిసలుగా అప్పగించాడు. జాగ్రత్తగా వినండి, 2 మాటలే అమ్మా, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు దేవుని మాట వినకపోతే దేవుడు ఏం చేశాడంటే వారిని ఐగుప్తుకి అవ్వచ్చు, లేకపోతే బబులోనికి అవ్వచ్చు, చెరగా పంపించవచ్చు, బానిసలుగా పంపించవచ్చు, ఎలాగోలా అని పంపించాడు. పంపించిన తర్వాత ఆయన కోపం చల్లారాక మళ్ళీ ఏం చేశాడు? జాలిపడి, అబ్బాయి వచ్చేయండిరా, ఎన్నాళ్ళు ఉంటారు అక్కడ, ఎన్నాళ్ళు బాధపడతారు, ఐగుప్తులో వద్దురా, రెండురా వచ్చేయండి అని ఆయన పిలిచాడు. బబులోన్లో ఎన్నాళ్ళు ఉంటారా, వద్దురా, రెండురా వచ్చేయండి అని చెప్పి 70 సంవత్సరాల తర్వాత మళ్ళా వెనక్కే తీసుకొచ్చేసాడు. అవునా? 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చేసాడు. ఆమేన్. నువ్వు మారు మనసు గనక పొందకపోతే సిద్ధపరచబడినటువంటి నరకంలోకి వెళ్తే మళ్ళా తిరిగి తీసుకురావడానికి ఉండదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ప్రవక్త ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ రోజు దేవుని మాట అంటే అది అజ్ఞానకాలం. అది అజ్ఞానకాలం కాబట్టి దేవుడు చూసి చూడనట్టు చేశాడు. 400 సంవత్సరాలు బానిసత్వంలో పంపేశాడు. 400 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అరే నా పిల్లలు ఎందుకు అలా పాడైపోతున్నారు, అలా ఇబ్బంది పడుతున్నారు, వచ్చేయండిరా అని మళ్ళీ పిలిచేశాడు. అలాగే తర్వాత వాళ్ళని ఆ బబులోని దేశానికి అప్పగించేశాడు. 70 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నా పిల్లలు మళ్ళీ తీసుకొచ్చేసాడు. అయితే ఇది అజ్ఞాన కాలం కాదు, జ్ఞానముతో కూడిన కాలం ఇది. కాబట్టి ఇప్పుడు నాకు తెలియదండి మారు మనసు అంటే ఏంటో నాకు తెలియదండి, పరిశుద్ధాత్మ అంటే ఏంటో నాకు తెలియదండి, అంచికాల వర్తమానం ఏంటో నాకు తెలియదండి అంటాను కుదరదు. అన్నీ తెలుసు నీకు.
హల్లెలూయా. అన్నీ తెలుసు నీకు, ఇది అజ్ఞాన కాలము కాదు. కాబట్టే అందరూ అంతటా మారు మనసు పొంది నరకము నుండి తప్పించబడి దేవుని రాజ్యములోకి వెళ్ళాలని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలంట? అందరూ మారు మనసు పొందాలి. పొందడానికే దేవుడు ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని ఇచ్చాడు. అపోస్తుల కార్యము 2:38. చూడండి, మొట్టమొదటిగా చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు మారు మనసు పొంది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వారం. అది అప్పుడు మీకు స్పేర్ ఆయిల్ అర్థమవుతుందా? అప్పుడు మీకు మీ యొక్క సిద్ధుల్లో నింపుకోవడానికి ఆయిల్ వస్తుంది అనమాట. ఏంటది? పరిశుద్ధాత్మ అనే వరము మీకు పొందుకుంటారు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులైనటువంటి, అనగా మన ప్రభు, మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఇదే బాప్తిసం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే పిలుపు. ఈ పిలుపుని ఏం చేస్తున్నారు వాళ్ళు? మాకు వద్దండి, మాకు వద్దండి, మీకు ఎప్పటి నుంచో మాకు వేరే బాప్తిసాలు ఉన్నాయండి, అయ్యే తీసుకుంటాం మేము అంటున్నారు. కానీ ఇక్కడేమంటున్నాడు? ఇది మీకు, మీ పిల్లలకు, అందరికి ఇదేరా నాయననేమో ఆయన చెప్తుంటే, మాకు కాదండి, అది ఆ బెన్హాముడికే, ఆ యొక్క అంచికాల వర్తమానం వాళ్ళకే, మాకు కాదండి అది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇది అందరికీ అని చెప్తుంది. 8వ అధ్యాయము 22వ వాక్యం, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 22వ వాక్యం. అపోస్తుల కార్యముల గ్రంథం 8:22. కాబట్టి చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన ఏం చేయబడుతుంది? క్షమింపబడవచ్చును. అంటే చేయవలసింది ఏంటి? చెడుతనమును మానుకొని. మారు మనసు పొందడానికి ముందో కార్యం ఉంది, చెడుతనమును మానుకొని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడుతనమును మానుకొని మారు మనసు పొందాలని అక్కడ మరొక లేఖనం మనకు తెలియజేస్తా ఉన్నది. ఇంకా చూడండి, 20వ అధ్యాయము 20-21 కూడా చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 20-21 కూడా చూద్దాం. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట. అది ఏం చేయాలి చెప్పండి? మారు మనసు. ఎక్కడా? కోటాల్లో కాదు. మారు మనసు పొందేది కోటాల్లో కాదు, సభల్లో కాదు, చర్చిల్లో కాదు, దేవుని ఎదుట. నువ్వు మారు మనసు ఎక్కడ పొందాలి చెప్పండి? దేవుని ఎదుట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు చేసిన పనిలో తెలుసా? దేవా నాయందు శుద్ధ హృదయము కలగచేయి. వింటున్నారా? ఎక్కడ అడిగాడు? చెప్పింది ఎవరు? ప్రకటన చేసింది ఎవరు? నాతాను. ప్రకటన చేసింది ఎవరు? నీ చెడుతాన్ని విడిచిపెట్టరా, నీ బతుకు మార్చుకోరా, నీ జీవితం మార్చుకోరా అని చెప్పింది ఎవరంటే నాతాను. కానీ దావీదు వెళ్ళి ఒప్పుకొనింది ఎక్కడా? దేవుడి దగ్గర. ప్రవక్త దగ్గర కాదు, పాస్టర్ దగ్గర కాదు. నువ్వు ఒప్పుకోవాల్సింది దేవుని దగ్గర. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని చెడుతనమని విడిచిపెట్టి మారు మనసు పొందు. అప్పుడు నీకు విందుకు పిలుస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు అక్కడ, దేవుని ఎదుట మారు మనసు పొంది. అది మారు మనసు పొందేస్తే సరిపోలేదు, యేసునందు నువ్వు విశ్వాసము ఉంచవలెను. హల్లెలూయా. అంటే ఆయన రెండవ రాకడలో ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అనే విశ్వాసము ఆయన యందు మనం ఉంచాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మరి రక్షించబడితే చాలు అంటున్నారు. చాలామంది కూడా మారు మనసు అవసరం లేదంట వాళ్ళకి మారు మనసు అవసరం లేదంట. చాలామంది చెప్తున్నారు. ఎందుకయ్యా రక్షించబడటం ఎందుకు? యేసు నామం ఎందుకు? అసలు నామంలో ఏముంది? రక్షణ రక్తంలో ఉందంటాడు ఆయన. రక్షణ అంట రక్తంలో ఉందంట. నాతో వాగ్వాదం వేసుకుంటున్నారు. అయ్యా పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు బాప్తిసం పొందాలని బైబిల్ చెప్తుంది, పేతురు గారు చెప్తున్నారంటే, అయ్యా రక్షణ అనేది రక్తంలో ఉంది కానీ నామంలో ఏముంది? ఏ నామంలో తీసుకుంటే ఏం పోయిందిలే అంటున్నాడు ఒక ఆయన. ఏ నామంలో తీసుకుంటే పోయింది ఏముందంటే యేసు నామంలో తీసుకోవాలని ఎందుకు అన్నాడు? రక్షణ ఇందులోనే ఉందని ఎందుకు అన్నాడు? 4:12 అపోస్తలుల గారు 4:12 ఏమన్నాడు? ఈ నామమునే, అంతేనా? లేకపోతే ఈ రక్తంలోనే అన్నాడా లేదా? ఈ నామములోనే పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న, పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న లేదు రక్షణ ఏ నామమున పాప విమోచన. పైనున్న ఆకాశమందున్న అన్ని నామములకు పైని కలదు ఉన్నతం బగు యేసుని నామం. అన్ని నామములకు పైని కలదు ఉన్నతం బగు యేసుని నామం. యేసు నామములో శక్తి కలదు, యేసు నామములో శక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు, దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున్న క్రిందున్న భూలోకమందున్న లేదు రక్షణ. గ్లోరీ ఏ నామమున లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున్న, పైన ఆకాశం అందే కానీ భూమి కింద ఉన్న నీళ్ళంది ఏ నామములోనూ రక్షణ లేదురా నాయన, ఈ నామములోనే రక్షణ పొందాలరా బాబు అని చెప్పి ఆది అపోస్తులు గొగ్గోలు పెట్టి గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తే, నామములు ఏముందండి, రక్తంలో ఉంది కానీ రక్షణ అంటున్నాడు ఆయన. మరి ఇంకేం చెప్తామండి? నేనేమి యేసునామంలో రక్షణ పొందాలంటున్నాను, ఆ పక్కన కూర్చుని ఒక ఆయన ఊరుకోండి పాస్టర్ గారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలని ఆయన అంటున్నాడు. ఆయన నేను కొట్టుకుంటుంటే మధ్యలో ఒక ఆయన మీ ఇద్దరిది తప్పారా అంటున్నాడు ఆయన. ఎందుకు మీ ఇద్దరు అలా కొట్టుకుంటారు? యేసునామం కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం కాదు, యెహోవా అన్నాడు ఆయన. ఏంటది ఎల్రా అన్నట్టుగా ఉంది. యెహోవా అంటే ఆ పేరు యెహోవా అన్న పాటకి ఆ పేరు యెహోవా అని పిలవాలంట. యెహోవా యెహోవా నామములో బాప్తిసం పొందితేనే మీకు రక్షణ. కొండ మీ ఇద్దరు నరకానికి పోతారు అంటున్నాడు మమ్మల్ని. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు మేము యెహోవా నామములో బాప్తిసాలు ఇవ్వాలి మీకు మళ్ళీ. దేవునికి స్తోత్రం కలిగా. కనుక పిల్లరా, లోకం అంతా గలిబిలిగా ఉంది. ప్రపంచం, క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఒక షేక్ చేస్తూ ఉన్నది ఇప్పుడు. హల్లెలూయా. అందుకే మన ప్రవక్త అంటున్నాడు ఇదంతా ఒత్తిడి అన్నాడు. ఒత్తిడి ఒత్తిడి ఉత్తిది కాదు, మళ్ళీ ఎవరో ఉత్తిది అంటారు. ఒత్తిడి వధువుకి ఏమొస్తుంది ఇప్పుడు? ఒత్తిడి. ఈ ఒత్తిడిలోనే వధువు బయటకు వస్తుంది, ఈ ఒత్తిడిలోనే వధువు ఎత్తబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక 2-3 కార్యాలు చూద్దామా? అపోస్తుల కార్యముల గ్రంథం. యాక్చువల్గా ఇది యేసు కార్యముల గ్రంథం అంటే ఇది. యాక్చువల్గా ఈ గ్రంథానికి పేరు ఏం పెట్టాలో తెలుసా? యేసు కార్యముల గ్రంథం అని పెట్టాలంటే ఇది. కానీ అపోస్తుల కార్యముల గ్రంథం అని పెట్టారు. కానీ యాక్చువల్గా యేసు కార్యముల గ్రంథం ఇది. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యం చదివాను త్వరగా. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యం. వారు ఈ మాటలు విని వారు ఏమి అడ్డం చెప్పగా, అట్లయితే అన్యజనులకు ఆమేన్. అది ఎవరికి?
ఎవరికి? అన్యజనులైన మనకి దేవుడు దయచేశాడు. జీవార్థమైనటువంటిది, జీవార్థమైన మారు మనసు మనకు దేవుడు దయచేశాడు. వాళ్ళకి మారు మనసు లేక కదా పొలం కొనుక్కున్నాను, ఎడ్లు కొనుక్కున్నాను, పెళ్లి చేసుకున్నాను, ఇల్లు వస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం, టాటా బై బై అని వెళ్ళిపోయాడు. వాళ్ళు కాదనుకున్నారు విందుని. ఈరోజు అన్య వధువు కావాలనుకుంది. కాబట్టి ఈరోజు జీవార్థమైనటువంటి మారు మనసు ఈరోజు మనం కలిగి ఉన్నాం కనుక మనం ఆ పరలోకపు పెండ్లి విందుకి మనం త్వరలోని వెళ్ళిపోబోతున్నాం. ఆ పరలోకపు పెండ్లి విందులో మనం పాల్గొనబోతున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు అక్కడ ఆ 18వ వాక్యంలో చెప్తున్న మాట చూడండి త్వరగా. వారి మాటలు విని మరి ఏమీ అడ్డం చెప్పక అన్యజనులకు దేవుడు అది జీవార్థమైనటువంటి మారు మనసు, మరణార్థమైనటువంటి మారు మనసు కాదు, మనకి జీవార్థమైన మారు మనసు మనకు దేవుడు ఇచ్చాడు. మనం పొందిన మారు మనసు జీవార్థమైనది. అంటే యేసు నామములో జీవం ఉంది. హల్లెలూయా, యేసు నామములో రక్షణ ఉంది. ఆ నామంలో బాప్తిసం పొందాం కాబట్టి జీవార్థమైనటువంటి మారు మనసు మనకి కలిగాం. ఇంకేమంటున్నాడు? రోమపత్రిక 2:4 కూడా చదవండి. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. త్వరగా ఇంకొక పావుగంట ఉంటుంది, పావుగంట చెప్తాను, 12:30 వరకు. చూసారా, దేవుని అనుగ్రహం ఎందుకు ఇచ్చాడు నీకంటే మారు మనసు పొందడానికి, నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? వాళ్ళు వద్దనుకున్నారు ఆ విందు, మాకు అవసరం లేదు విందు కంటే మాకు ఇయ్యే గొప్ప అనుకున్నారు. వాళ్ళు సాకులు చెప్పి వెళ్ళిపోయారు. కానీ అక్కడ రాజు మళ్ళీ పిలిచాడు, ఆ యొక్క రాజమార్గంలోకి వెళ్ళండి, కనపడ్డ వాళ్ళనల్లా తీసుకొచ్చేయండి విందుగా అన్నాడు. ఇప్పుడు మనం కనపడ్డాం దేవుడికి. ఇప్పుడు మనం కనపడి మనకు దేవుడు తన వాక్యాన్ని పంపించాడు. హల్లెలూయా, ఆ వాక్యాన్ని మనం స్వీకరించాం. ఆ వాక్యంలో అంటే అర్థం ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు జీవార్థమైనటువంటి మారు మనసు పొందాం. ఆమేన్, హల్లెలూయా. నరకం నుండి తప్పించబడి పరలోక రాజ్యానికి మార్గం సిద్ధపరచుకున్నాం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని అనుగ్రహం, ఈ మారు మనసు పొందడం కూడా దేవుని అనుగ్రహం ఉండాలి. మారు మనసు పొందడానికి కూడా దేవుడి అనుగ్రహం ఉండాలి. దేవుడి అనుగ్రహం లేకపోతే నీ పాపాలను విడిచిపెట్టవు, మారు మనసు పొందవు, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిసం పొందమన్నా నేను పొందనని చెప్తావు. ఎందుకంటే నీకు దేవుడి అనుగ్రహం లేదు. రాజుగారు అనుగ్రహం ఉండబట్టే కదా ఆ గుడ్డోళ్ళని అందరం తీసుకొచ్చి ఎంట్రా భోజనానికి అన్నాడు. ఆయన అనుగ్రహం లేకపోతే వెళ్తారా? పనులు వెళ్తారా? అయ్యి బాబు, రాజుగారు చెప్పకుండా వెళ్తే ఊరుకుంటాడు ఆయన? ఎరా, నేను ఎవరిని తీసుకురమ్మన్నారా? ఎవరికి నేను ఆ పెళ్లి పత్రిక ఏంటది, వెడ్డింగ్ కార్డు ఇచ్చిన వాళ్ళే రమ్మన్నానా? నిజంగా కార్డు అట్టుకుని వెళ్తే ఇవాళ నిజంగా పెళ్ళిలో మిగిలిన వాళ్ళు కార్డు లేని వాళ్ళు అందరూ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన వింటున్నారా? కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి, దేవుని అనుగ్రహం, మారు మనసు పొందడం అనేది కూడా దేవుని యొక్క అనుగ్రహం అయి ఉన్నది అంటున్నాడు. ఆమేన్. 5వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 30 నుంచి చదవండి త్వరగా. అదిగో చూడండి, ఎవరికి? ఇశ్రాయేలీయులకు మారు మనసు, పాప క్షమాపణ దయచేటుకై అది మరి నమ్మరాళ్ళో యేసు ప్రభు ఇశ్రాయేలుకి మారు మనసు ఇవ్వడానికి, ఇశ్రాయేలుకి రక్షణ ఇవ్వడానికి యూదులు రాజుగా మానవ శరీరం దాల్చుకుని భూమి మీదకి వచ్చి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడు. పొందారా? రక్షణ పొందమని అవకాశం ఇచ్చాడు. పొందారా? నా శరీరం తిని నా రక్తం పానం చేయవాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. నిత్య రాజ్యానికి వారసులు అవ్వండి అన్నారు. తిన్నారా? తినలేదు. అర్థమవుతుందా పిల్లరా? ఆ మాట మళ్ళీ చదవండి. మ్రానును వేలాడదీసి సంహరించిన యేసుని మన పితరుల దేవుడు లేపెను. మారు మనసు, పాప క్షమాపణను
దయచేటుకై దేవుడు ఆయనను అధిపతిగా, రక్షకునిగా తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మరి ఒప్పుకున్నారా? వాళ్ళు మెస్సయ్యగా ఒప్పుకున్నారా? రక్షకుడిగా అంగీకరించారా? దేవుడిగా అంగీకరించారా? లేదు, నువ్వు మా దేవుడు కాదు అన్నారు. నువ్వు మా రక్షకుడు కాదన్నారు. నువ్వు మా మెస్సయ్య కాదన్నారు. మేము ఇంకా మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం. మాకు అబ్రహాం ఉన్నాడు, మా పితరుడు అబ్రహాం ఉన్నాడు, మా ప్రవక్త మోషే ఉన్నాడు, మాకు ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి, నువ్వెందుకయ్యా, నువ్వు అవసరం లేదు మాకు అన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కాదనుకున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరము అవుననుకున్నాం. అది మనం కావాలనుకున్నాం. వాళ్ళు కాదనుకున్నారు, మనం కావాలనుకున్నాం. కాబట్టి ఈరోజు రక్షణ అనేది ఈరోజు మనకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 16:8. యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేయును. అవునా కదా? మేమేం పాపం చేసాం అంటారు వాళ్ళు. ఇజ్రాయిల్ కానీ యూదులు కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? మేమేం పాపం చేయలేదు. ఒకవేళ మేమేమన్నా చేసినా సంవత్సరానికి ఒకసారి మేము ఇచ్చే గొర్రె ద్వారా, సంవత్సరానికి ఒకసారి మేము ఇచ్చే మేక ద్వారా మా పాపాలన్నీ మేము కడిగేసుకుంటున్నాం, పరిహరించేసుకుంటున్నాం. పాప పరిహారం, ప్రాయశ్చిత్తార్థ పండుగలు మేము చేసుకుంటున్నాం. కాబట్టి మా పాపాలన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి కడిగేసుకుంటున్నాం. మాకెందుకు ఈ మారు మనసు, మాకెందుకు ఈ పాప క్షమాపణిత్వం, యేసుకృష్ణుల బాప్తిసం, మాకు అవసరం లేదు అంటున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ బైబిల్లో అద్భుతమైనటువంటి మాట రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏం చేస్తాడంటే ఆయన పాపములు గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేయును. అయితే ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. ఒప్పుకోలేకపోతే అందుకే అంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాటను కూడా చెప్పి నేను ముగిస్తాను. ఎంత 12:20 అయిందా? ఇంకో 10 నిమిషాలు ఉండగలరా? పర్లేదు, లడ్డు నోట్లో వేసుకుని వెళ్తే కొంత ఇంటికి వెళ్తే ఆగుతుంది. ఆమె అనండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినేయండి, ఏం ప్రాబ్లం లేదు. నేను హామీ ఇస్తున్నాను మీకు. తినండి, ఏం పర్లేదు. దేవునికి స్తోత్రం. యాదో షుగర్ అన్నాళ్ళు ఉంటుంది కానీ తినండి, చక్కగా ఉంది లడ్డు. మేము టేస్ట్ చేసే తీసుకున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భయపడకండి, యాదో షుగర్ నిన్నేం చేద్దే. అర్థమవుతుందమ్మా? దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళేదాకా కాపు కాస్తుంది అనమాట. అది పొట్టలో ఎలకలు పరిగెట్టకుండా. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, ఇంకొక మాట చదవండి. మత్తయి సువార్త 12:41. మత్తయి సువార్త 12:41. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక ఏం చేశారు? వాళ్ళు మారు మనసు పొందారు. ఎవరు ప్రకటన విని? యోనా ప్రకటన విని. యోనాని ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. హల్లెలూయా. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయదు. రే పిచ్చోళ్ళారా, దేవుడు అంటే ఏంటో ఎరగని టైంలోనే మేమే మారు మనసు పొందాంరా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ తరము వారితో. ఏ తరం? ఈ తరం మనతోటి. మన తరములో తీర్పు దినమున నినివే పట్టణస్తులు వచ్చి మన మీద ఏమి నేరం మోపుతారంటారో పిచ్చోళ్ళారా. ఇంత నాలెడ్జి చదువుకున్నారా? ఎంటెక్లు, బీటెక్లు, ఐటెక్లు, ఇంకేంటమ్మా, ఆ సెట్లు ఈ సెట్లు అన్ని సెట్లు చదివారు కదరా. ఏమైపోయినరా మీ చదువులు? ఏ చదువు లేని ఆ చేపలు పట్టుకునే వాళ్ళు మాకే ఆ యోనా గారు చెప్పిన వర్తమానం అర్థమైపోయిందిరా. మీకు అర్థం అవ్వలేదా? ఇన్ని టెక్కలు చదివారు, ఐ సెట్లు బీ సెట్లు అన్ని సెట్లు రాశారు కదరా. ఏమొచ్చింది మీకు? ఏం జ్ఞానం ఏమైంది? ఏ చదువు లేదు. ఆ సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టు. అమ్మ మా చెల్లి వచ్చింది కొత్త చోటు ఇవ్వండమ్మా. దేవునికి స్తోత్రం కలిగిన పైన కూర్చోబెట్టండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎవరు ఏమనకూడదు, మా చెల్లి కాబట్టి ఎప్పుడు వచ్చినా అంతే. దేవునికి స్తోత్రం. అదే వందాలమ్మా, కూర్చో. నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు నీకు. పాస్టర్ గారు చెల్లు నీకేంటి? దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆమేన్ అన్న టైంకి వచ్చినా నీకు ఆశీర్వాదమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిది. చూడండి పిల్లారా, నినివే వారంట యోనా ప్రకటన విని మారు మనసు పొందారంట. ఈ చివరి కాలంలో ఈ తరం వారికి దేవుడు పంపించిన విలియం మ్యారియన్ బ్రెన్హాము యొక్క తీసుకొచ్చిన వర్తమానాన్ని విని ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం పేతురు రాసినటువంటి ఆ యొక్క పత్రిక ద్వారా 2:38 ప్రకారం ఎవరైతే అంగీకరించి బాప్తిసం పొందారో వారందరూ రక్షించబడతారంట. లేకపోతే ఆ రోజు నినివే పట్టణస్తులు వచ్చేయమంటారు తెలుసా? మరి ఏం పోయేకాలం వచ్చిందిరా, మేమంటే చదువులేని వాళ్ళు, అజ్ఞానులు రా, చేపలు పట్టుకునే వాళ్ళం రా, కోసెట్టుకుని వాళ్ళు వేసుకుని చేపలు పట్టుకునే వాళ్ళం, మాకంటే చదువులేదురా, ఏంట్రా ఈ తరంలో మీకు ఇంత జ్ఞానం ఉండి? ఆ కాలం అంటే అజ్ఞాన కాలం, అజ్ఞాన కాలంలోనే దేవుడు చూసి చూడనట్టున్నాడు. ఇప్పుడైతే జ్ఞానం పెరిగిపోయిందిరా, అన్ని టెక్కలో చదువుతున్నారు, మీకేం పోయేకాలం వచ్చిందిరా? బైబిల్లో చక్కగా తెలుగులో రాయబడిన బైబిల్ చదువుకున్నారు, ఆ మాత్రం అర్థం కాలేదా మీకు అని ఈ తరం వారితో ఏం చేస్తారంట? నేరస్థాపన చేస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు సిగ్గొచ్చేస్తుంది వాళ్ళకి. అయ్యో ఏంటో వర్తమానం అంటే ఏంటో అనుకున్నాం, ప్రవక్త అంటే ఏంటో అనుకున్నాం, అంచికాల వర్తమానం అంటే ఏంటో అనుకున్నాం. అయ్యో బాబో ఇలా అక్కడ నువ్వే వెళ్ళొద్దనవే, అది అబద్ధం, అది ప్రవక్త మంచిది కదంట అని నువ్వే వెళ్ళొద్దన్నావు నన్ను అని. అప్పుడు అక్క మీదకి చెల్లి మీదకి అక్క దెబ్బలాడుకుంటారు, కొట్లాట్లు. అప్పుడు హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాక. ఆమేన్. ఇంకొక మాట చదువుదామా? అది కూడా చదివేంటి, నేను ముగించేసి ప్రార్థన చేస్తాను. ఇప్పుడైనా ఆనందంగా ఉంటారా? హల్లెలూయా. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11:20 నుండి. మూసేయకండి, అప్పుడే మూసేయకండి బాబా. కుర్రోళ్ళు మీరే మూసేస్తే ముసలోళ్ళు మేమేమైపోవాలి? 11:20 పిమ్మట ఏ పట్టణములో ఆయన విస్తారమైనటువంటి, అయ్యి బాబా ఒక్కరు చదివితే నాకు అర్థమవుతుంది, ఇంత మంచి చదివేస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. చూసాం మొత్తం మానేశారు. ఆయన ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణాల వారు మారు మనస్సు పొందకపోవుట వలన. అదనమాట. అది బైబిల్ మిషన్ కావచ్చు, ఉషా మిషనే కావచ్చు, ఏ మిషన్ అయినా ఈ అంచకాల వర్తమానం త్రోసేస్తే మరి అంతే కదా. అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు? స్వస్థస్థాల్లో కదా, మరే స్వస్థస్థాల్లోనే కదా అద్భుతాలు జరిగేవి, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. చెప్తున్నాను, వింటున్నారా? మరి ఎన్ని కార్యాలండి. ఆయన ఎవరో ఒక ఆయన అంటున్నాడు నిన్న ఆ మీటింగ్లోను, ఓ నా సహోదరులారా, ఈరోజు మీరు ఒకవేళ మీరు 2-వీలర్ బైక్ వేసుకొచ్చారేమో ఈ నెలలో కోటానికి, వచ్చే నెల కోటానికి 4-వీలర్ కారు వేసుకొస్తారు మీరు. ఆశీర్వాదాల మీద ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. సహోదరులారా, ఈ నెలలో ఒకవేళ అద్దింట్లో ఉంటుంటే వచ్చే నెలలో సొంతిల్లు ఇస్తాడు దేవుడు మీకు. అబ్బాబ్బా, ఏం ఆశీర్వాదాలు, ఏం స్వస్థత కార్యాలు అన్నీ జరిగిపోతున్నాయి. అయితే చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, ఈ మాట వినండి ఒకసారి త్వరగా. పిమ్మట ఏ పట్టణాల్లో, ఇలా చెప్పవచ్చా? పిమ్మట నేను ఏ సంఘాల్లో ఆశ్చర్య కార్యాలు చేశాను, అద్భుత కార్యాలు చేశాను, స్వస్థత కార్యాలు చేశాను, ఆయా సంఘాల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగాను. అయ్యో ఖురాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేసిన ఎడ్ల ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు పూర్వమే గోనుపట్ట కట్టుకుని బుడిలో కూర్చుని మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసుకృష్ణ బాప్తిసం పొందేసి ప్రభురాత్రి భోజనాన్ని సాయంకాలం వచ్చేద్దరురా. హల్లెలూయా. మీకు ఎన్ని చెప్పినా ఎక్కట్లేదురా. ప్రభురాత్రి భోజనం సాయంత్రం తీసుకోవాలంటే ఎక్కట్లేదు, బాప్తిసం యేసుకృష్ణలో తీసుకోవాలంటే ఎక్కట్లేదు, స్త్రీలు బోధించకూడదురా అంటే మా పాస్టర్ గారు చేస్తారంటే నేను ఇవాళ ఊరు వెళ్తున్నాను, పాస్టర్ గారు ఊరు వెళ్తున్నారు, పాస్టర్ గారు ప్రసంగం చెప్తారు కూలిపేట మీద ఉండి, ఇవన్నీ చేయకూడదురా బాబు అని చెప్పి దేవుడు చెప్తుంటే అబ్బాయి అవన్నీ మనకి ఎక్కట్లేదు. హల్లెలూయా. అవన్నీ చెప్తే వాళ్ళు ఆ రోజు మారు మనసు పొందారు. ఎవరో నినివే పట్టణస్తులు.
కానీ ఈ పట్టణస్తులు మాత్రం మారు మనసు పొందలేదంట. చదువు త్వరగా. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల గతే ఓరవదగినదై ఉండను. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వింటున్నారా? ఈ మర్మములు, ఈ అద్భుతమైనటువంటి వాక్య సందేశం అంతా ఎక్కడిచ్చాడు? మీకు చెప్పిన పరలోకపు రాజ్య మర్మములన్నీ కూడా ఆ రోజు వాళ్ళకు బోధించుంటే వాళ్ళు మారుమనసు పొందేసి ఉందిరా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ చేసిన అద్భుతాలు లాంటివి అక్కడ చేస్తుంటే వాళ్ళు ఈ పాటికి మారుమనసు పొందుతురా. మీ మధ్య అద్భుతాలు చేసిన, ఆశ్చర్యకార్యాలు చేసిన, సూచక్రియలు చేసిన ఎంతసేపు రొట్లు మాంసం చేపల తప్ప. హల్లెలూయా. మారుమనసు పొందాం, బాప్తిసం పొందాం, దేవుడి దగ్గరికి వెళ్దామన్న ఆలోచన ఒక్కడికి లేదురా మీకు. చెడమడ తిట్టేసి వాయించేశాడండి, చెంపలు ఆ చెంప ఈ చెంప. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. పోను అప్పుడైనా మారుమనసు పొందుతారేమనుకుంటే చూద్దాంలే ప్రభు, కొత్త సంవత్సరం వస్తుంది కదా అన్నారంట. పోను అప్పుడైనా ప్రభు ఇన్ని తిట్టాక కూడా మేము ఇలా తిట్టించుకోము, మేము మారుమనసు పొందేస్తాం, బాప్తిసం ఇచ్చేస్తావా, యోర్దాను దగ్గరికి వచ్చేయమా అంటారేమనుకుంటే అదే ప్రభు చూద్దాం, డిసెంబర్ వస్తుంది కదా 31 తీసుకుంటాం, కొత్త సంవత్సరం కొత్త బట్టలు కూడా కొనుక్కుంటాం ప్రభు అన్నారు తప్ప అప్పటికి కూడా వాళ్ళు మారు మనసు పొందలేదు, బాప్తిసం పొందలేదు. కాబట్టి ఈ తరము వారితో మీరు ఒకరోజు నిలబడతారన్నాడు. హల్లెలూయా. యోనా గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. మూసేసిన వాళ్ళు మళ్ళీ తెరిచేయండి. ఏంటంది అక్కడి నుంచి ఈ ఒకటే అంటున్నాడు. నా టైం అయ్యేదాకా నేను వదిలిపెట్టను కదా. మనుషులందరూ అదనమాట. మనుషులందరూ ఏం చేయాలంట? తమ దుర్మార్గతలను విడిచి తాము చేయు బలాత్కారములను మానివేయవలను. మనుషులేమి, పశువులేమి, సమస్తమును అయ్యి బాబా వాటిని కూడా కుట్టి చేశారంటండి. ఏంటయ్యి? గోనుపట్టాలో గేదెలకి, గొర్రెలకి, మేకలకి కూడా గోనుపట్ట కట్టేశారంట. జనులు మనఃపూర్వకంగా, అది బలవంతంగా కాదండి, ఇష్టపూర్వకంగా సాటించి ప్రకటన చేశారు. ఈ నినివేవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేర్చున్న క్రియలు దేవుడు చూచి తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త యోనాను దేవుడు నినివే పట్టణాన్ని పంపించాడు. అబ్బాయి ఇంకో 40 రోజుల్లో మీ దేశాన్ని మొత్తం నాశనం చేయాలనుకుంటున్నారు మీ పట్టణాన్ని. అదేంటండి బాబా, ఏం చేసామండి? ఏం చేయడం ఏంటిరా, మీకు డబ్బు ఎక్కువైపోయిందిరా, చేపలు బాగా పడుతున్నాయి, మీకు వల్ల గట్రా బాగా కొనుక్కుంటున్నారు, డబ్బు బాగా ఎక్కువైపోయింది. ఇది వరకు 2 బ్యాందీ చేపలు ఉంటే ఇప్పుడు 6 బ్యాందీ చేపలు వేసేసారా మీ ఊళ్ళోన. అయ్యా అది తప్పేనండి. తప్పే, తాగకూడదురా. తాగితే మీ ఆరోగ్యాలు పాడైపోతాడు. ఒక్కడ మారు మనసు పొందట్లేదు, బాప్తిసం తీసుకోవట్లేదు, దేవుని దగ్గర రావట్లేదు, దేవుడు ఎవరో తెలుసుకోవట్లేదు, మారు మనసు పొందట్లేదురా మీరు. ఇలాగే కనుక చేస్తే 40 రోజుల్లో మిమ్మల్ని లేపేస్తాడరా దేవుడా. అయ్యి బాబోయ్, ఇంకా మమ్మల్ని లేపేస్తే ఇంకెందుకండి మమ్మల్ని, అయ్యి బాబు ఇది ఎలా ఉపయోగం లేదని చెప్పి అందరూ కూడా ఏం చేశారు? గోని బట్ట కట్టుకుని బ్రాంతి షాపులు మూసేసి, 40 రోజులు మాత్రం మూసేసి కాదమ్మాయి, ఆయన ఎవరో పాపం మరి నోరు లాగేసిందో పీకేసిందో తెలియదు పాపం. మొన్న ఓ స్వామి ఆ కూడ పట్టుకెళ్ళిపోయాడండి పాటలు. చల్లగా స్నానం చేసి వస్తే వేడిగా వేసేసుకున్నాడంట. మన ఒక ఆయన చూపించాడు, యూట్యూబ్లో చూపించారు ఒక ఆయన దేవునికి. అలాంటిది కాదండి ఆ భక్తి. 40 రోజులు చేసేసి తర్వాత మానేసి భక్తి కాదండి. క్రైస్తవ భక్తి జీవితాంతం చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి మారు మనసు అనేది పొందాలంటే చెడుతనమును విడిచిపెట్టాలి. అది చుట్టవచ్చు, చుట్టవచ్చు, బీడీ అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, పాన్ పరాగా అవ్వచ్చు, ఏంటయ్యి ఈ మధ్య వస్తున్నాయి డ్రగ్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. చెడుతనం అనేది ఏదైనా కావచ్చు. దేవుని దృష్టి చెడు అనేది ఏదైనా ఉంటే దానిని విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆయన విందులో పాల్గొని ఆయన కుర్చీ మీద కూర్చోవాలంటే తప్పనిసరిగా ఈ గడియ వర్తమానం విని రక్షించబడాలి. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్ అన్నమాట. కొద్దిగా అయ్యి
ఎందుకోబా అంత నీరసంగా చెప్తున్నానులా. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. నజీరు వ్రతము జీవితమంతా అనుసరించినడే, నగై నిలువెల్ల సిలువలో నలిగి కలిగినారే. నజీరు వ్రతము జీవితమంతా అనుసరించినరే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. పాస్టర్ బాబ్జీ గారి భార్యకు గుండెపోటు వచ్చింది, స్టంట్ వేస్తున్నారు. ఆమె కొరకు ప్రార్థన చేయండి. ఏ ఊరమ్మా? చింతపర్రా పాలకొల? చింతపర్ర పాలకొల్లో చెప్పండి. చింతపర్రేనా? ఈవిడ పాలకొల్లు అంటుంది, మీరు చింతపర్ర అంటున్నారు. అదిగో పాలకొల్లు బాబ్జీ గారేనేమో ఈవిడ అంటుంది. ఎవరి సెల్లు? బాబ్జీ గారు మరదలు వచ్చిందా? అయితే చింతపర్రే. ఆ బాబ్జీ గారికి మరదలు లేదులే, చింతపర్రే. అందుకే అడుగుతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపమడి యేసునికి వందనాలు ప్రభా. నీ బిడ్డలు నాయన ఉదయం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్వీట్ జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఈ స్వీట్ అంత మధురంగా ఉందో అంత మధుర జీవితం వారికి, వారి బిడ్డలకు, వారి కుటుంబాన్ని దయచేయండి. లేనా గ్రేస్ని దీవించండి. అలాంటి పుట్టినరోజులు అనేక మంది చేసుకునే కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఇవి పంచిపెట్టండి. ఒకవేళ తక్కువ వస్తే ఇక్కడికి రండి, ఇంట్లో ఇస్తాను. ఏమా చెల్లి, నేనే ఏమి ఇవ్వలేకపోతున్నాను నీకు. చింతపర్రు బాబ్జీ గారు, పాస్టర్ బాబ్జీ గారి యొక్క భార్య గుండెపోటు వచ్చింది, స్టంట్ వేస్తున్నారంట, ఆపరేషన్ పడుతుంది, అదే స్టంట్ వేస్తారు. మరి ప్రార్థన చేయమని అడిగారు. మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ప్రభువైన యేసు నీకు వందనాలు నాయన. చింతపర్రు పాస్టర్ బాబ్జీ గారి యొక్క మిస్సెస్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆమెకి గుండెపోటు రావడంతో ప్రభా, మరి ఇదిగో నాయన, మరి హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. స్టంట్ వేయాలని డాక్టర్లు చెప్తున్నారు బాబు. మరి అక్కడ పని ఆ యొక్క చేస్తూ ఉండగా ఆ స్టంట్ మంచిగా వేయడానికి సహాయం చేయండి. పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి ఆ బిడ్డ ద్వారా అనేక మంది రక్షించబడాలి, అనేక మందికి సువార్త ప్రకటించబడాలి. తప్పనిసరిగా దీవించండి. కావలసిన ఆర్థిక సహాయం అనుగ్రహించండి. ఆ సహోదరికి మంచి ఆరోగ్యం దయచేయండి. డాక్టర్ మనసు ప్రేమ కలిగించండి. మంచిగా ట్రీట్మెంట్ జరుగునుగాక, మంచి ఆరోగ్యం కలుగునుగాక. ప్రభా సహాయం చేయండి ఆయన. అయ్యా ఈ యొక్క నాయన మధ్యాహ్న కాల సమయంలో నాయన ఇదిగో ప్రభా చేరువచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయన 2024లో ప్రభా ప్రవేశపెట్టి 11 నెలలు కాపాడాం, 12వ నెలలో ప్రవేశపెట్టావు ప్రభా. ఈ మొదటి పునరుద్ధాన దినమందు మొదటి తేదీలో మమ్మల్ని ప్రవేశపెట్టావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నిశ్చయముగా నాయన ఇదిగో ప్రభా, నీ బిడ్డలు ఇక్కడ ఎవరైనా బలహీనులుంటే బలపరచండి, రోగులుంటే ముట్టి బాగు చేయండి. ఆయన ఏకాంగులను సంసారాలుగా చేస్తానన్నావు. వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి నాయన. అలాగే ప్రభు గర్భఫలాలు లేని బిడ్డలకి గర్భఫలాలు దయచేయండి. చదువుకున్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నారు, వారి ఉద్యోగాల విషయాల్లో సహాయించండి. అలాగే బిడ్డలు ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారు మంచిగా ఎగ్జామ్ రాయడానికి సహాయించండి. స్కూల్కి వెళ్ళే బిడ్డలు ఉన్నారు నాయన, వారు రాకపోకల్లో తోడుండండి నాయన. వారు సైకిల్ మీద వెళ్తున్నప్పుడు, బళ్ళు మీద వెళ్తున్నప్పుడు, వాహనాల మీద వెళ్తున్నప్పుడు వారికి ఒక నిత్య భద్రత కలుగునుగా. వారి చుట్టూ ఎల్లప్పుడూ దూతను కావలి ఉంచండి నాయన. దేవాని వాక్యం నెరవేర్చండి ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అలాగే ప్రభా ఇక్కడ వృద్ధులు ఉన్నారు, వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, వారికి ఆరోగ్యాలు దయచేయండి. ఈ వృద్ధాప్యం ఆదరణ ఆరోగ్యాలు దయచేయండి. అలాగే చేతి వృత్తులు వారు ఉన్నారు ప్రభా,
పెయింటర్స్ ఉన్నారు, కార్పెంటర్స్ ఉన్నారు నాయన. ఇదిగో ప్రభా మరి యొక్క ఓ నాయన మరి టైల్స్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ఓ తాపి పని చేసే వాళ్ళు ఉన్నారు, చేతి వృత్తులు చేసుకుంటున్నారు. వాళ్ళు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క నాయన మరి వృత్తులను అందరినీ కూడా ఆశీర్వదించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యాల విషయాలు, వాళ్ళ కుటుంబాలని, వారి యొక్క భార్యలను, బిడ్డలను అందరిని ఒక్కొక్కరిని పేరు పేరు మీరు దీవించండి. అలాగే వ్యవసాయ పంటలను జ్ఞాపకం చేసుకోండి. తుఫాన్ అయితే భయంకరంగా ఉంది ప్రభా, పంటలు అయితే చేతికొచ్చున్నాయి ప్రభా, కోతలు కొయ్యాలి నాయన. ఓ తుఫానికి మీరు ఆజ్ఞ ఇవ్వండి అయ్యా. తుఫాన్ని మా ప్రాంతం నుంచి దూరపరచండి ఆయన. ఇది వ్యవసాయిక ఆధారమైనటువంటి నాయన ప్రాంతాల ప్రభా, ఈ ఈస్ట్ వెస్ట్ నాయన వ్యవసాయానికి ఎంతో అనుకూలమైనటువంటి నాయన ప్రాంతాల ప్రభా. కాబట్టి నాయన తుఫాన్ని దూరపరిచి నాయన చక్కగా పంటలు మంచిగా చేతికి రావడానికి సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా, వందనాలు ప్రభా. నిశ్చయముగా నాయన కృప చూపించమని సందులో ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్ వెళ్ళినటువంటి ఒక్క కుమారుని వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి. అక్కడ ఒక సహోదరుడు బాగోలేదని చెప్పారు నాయన, వాళ్ళ చెల్లెలు యొక్క బావగారికి బాగోలేదని చెప్పారు. ఆయన ఆరోగ్య విషయంలో కూడా సాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. పేతాని సువార్త ఆరోగ్య విషయంలో సాయం చేయండి. అలాగే నాయన కుందేటి నాయన సురేంద్ర రెడ్డి గారు వాళ్ళ యొక్క కుటుంబం గురించి ప్రార్థించమని అడిగారు, సహాయం చేయండి ప్రభా. అలాగే జైపాల్ విషయంలో కూడా సాయం చేయండి. అలాగే సువార్తమ్మ గారు నాయన ఆరోగ్య విషయంలో సాయం చేయండి. దండు సోమరత్న గారు ఆరోగ్య విషయంలో కూడా చూపించండి. ఆయన అరుణ కొరకు ప్రార్థిస్తున్నాం, అరుణను కూడా స్వస్థపరచండి ప్రభా. పరిపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. అలాగే చేరు వచ్చిన బిడ్డలందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించండి ఆయన. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా చెప్పబడిన వాక్యం మా హృదయాల్లో భద్రపరచుకొని వాక్య ప్రకారం జీవించే కృప దయచేయమని, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అయ్యా, నీ కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ నీ చిత్తమైతే వచ్చే పునరుద్ధాన ఆరాధనలో పాలుపంపులు పొందే కృప అందరికీ దయచేయమని, దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాలుపంపులు పొందిన మనందరికీ సదా దేవుడే తోడే నడిపించి ఈ దీవించి ఈ వారమంతా కాపాడును గాక. ఆమెన్. షలోం.